తపస్కాల ధ్యానమాలిక. ఈరోజు ధ్యానాంశము యేసు పుణ్యస్త్రీలకు ఊరట చెప్పుట. సిమోను తోడ్పాటుతో యేసు సిలువను మోసుకొనిపోవు మార్గములో ఒక ఇంటిలో కాపురమున్న పుణ్యవతేగు వెరోనికమ్మ యేసుని చూచెను. ఆమె ఒకప్పుడు యేసు బోధ విని ఆయనను గౌరవ ప్రేమ కలిగి ఉండేను. యేసు ద్రోహివలి ఇద్దరు తస్కరుల నడుమ పోవుటయు అతడు బలహీనుడే అడుగడుగునకు కాళ్లు తడుబడుటయు ఆమె చూచి కలవరపడెను. కనికరపడి ఆమె అతనిని ఆదుష్టుల చేతిలో నుండి కాపాడ ఆశించెను. కాని తన చేత ఏమి కాదని ఏడ్చి ప్రలాపించెను. కాపాడ చేత కాకపోయినను రక్త చెమట చెమర్చిన ముఖము చూచి కనికర హృదయరాలే ఒక తెల్లని వస్త్రము చేతిలోకి తీసుకుని జనగుంపులో దూరి ఆయన ముఖమును తుడిచెను. ధైర్యముతో బంట్రోతుల కోలాహలము లెక్కచేయక భయపడకుండా పోయి ఇట్టి నెనరుగల కార్యమును చేసెను. స్వల్పకార్యమేనను యేసు అందుకు ఆమెపై ప్రేమతో ఆమెకు బహుమానము ఇచ్చెను. అదెలాయనగా తన ముఖపోలిక ఆ ముద్రించబడెను. క్రీస్తువుడా, నీవు కూడా ఆయన పొందిన పాటులను యేసు ముఖమును నీ ఆత్మయందు ముద్రించుకొనుము. ఆయన పడిన పాటుల వస్త్రము మీద గురించి నీవు అనుదినము ధ్యానించిన ఎడల పాపములో పడకుండా ఉండెదవు. మనను వెంటాడే జ్ఞాన శత్రువులపై నిత్యము మనము పోరాడవలసినదే. ఆజ్ఞాన శత్రువుల జయించుటకు మన స్వంత బలము చాలదు. యేసు పాటులు నీవు స్మరించినట్లయితే నీకు వాటిని జయించు శక్తి వస్తుంది. యేసు పాటులు ధ్యానించుట వలన అనేకమంది జ్ఞానహీనులు అనగా జ్ఞాన బలహీనులు పునీతులయ్యారు. కాని యేసు పాటులను నీ హృదయములో ముద్రించుకొని వాటిని గూర్చి అనుదినము తలంచుము. పరిచయుడొకడు యేసుని ఇలా అంటున్నాడు: సముద్రముపై గాలిని గద్దించి ప్రశాంతత చేకూర్చావు కదా, కాని పాపం నీ ముఖంలో చూస్తానికన్నా కాంతి లేకుండా పోయిందేమయ్యా అని అవహేళన చేస్తున్నాడు. వెరోనికమ్మ ధైర్యముతో భటులను ఏమడుగుతుందో విందాము. ఏమయ్యా బంట్రోతులారా, ఆయన ముఖం చూడండి. దీనత్వం ఎలా కొట్టవచ్చినట్లు కనిపిస్తుందో. ఏ పాపమెరుగని ఈ పావనమూర్తిని నడివీధిలో నడిపించుచు కొరడాలతో కొట్టుటకు మీకు చేతులెలా వస్తున్నాయి? ఆ దేవుడు మిమ్మల్ని ఇంతకన్నా అధికముగా శిక్షిస్తాడు అని వారిని హెచ్చరించినది. యేసువైపు తిరిగి మరియ తనయ, దైవకుమారా, ఎవరు మిమ్ము విడిచినను నేను మిమ్ము విడువను, నేను మాత్రం మిమ్ము విడిచిపెట్టక మీ సేవలో ధన్యమవుతాను, నన్ను దీవించు ప్రభూ అంటూ ఆయన ముఖము తుడిచెను. వెరోనికకు యేసు ముఖపోలిక బహుకరించారు కదా. మేము మీ ముఖ పోలికగా సృజింపబడి జ్ఞానస్నానము పొందినప్పుడు క్రీస్తును పొందియున్నాము. ఎక నుండి మేమెల్లప్పుడు మా స్వభావమెరిగి క్రీస్తు దత్తపుత్రులమని గ్రహించిమి సత్కార్యములు చేయదము. పవిత్రాత్మ శక్తితో ఆశీర్వాదించమని వేడుచున్నాము. యేసు సిలువను మోసుకుని పోవుచుండగా యెరూషలేము నివాసులు గుంపులు గుంపులుగా చూడవచ్చురి, కాని జాలి పొందువారలు వారిలో చాలా తక్కువ. యేసు చేసిన అద్భుతముల నిమిత్తమే కొన్ని దినములకు ముందు అతనిని బహు ఆడంబరముతో కొనియాడిన అదే జనులు ఇప్పుడు చాలా బాధ చెందిరి. యేసు దూషించుట చూచి వారిలో కొందరు పుణ్యస్త్రీలు మాటలాడకుండా ఆ కడుదు ఖముతో ఆ దీనామైని అవస చూచి బోరున ప్రలాపించిరి. ఒక మాట ఆయన పలుకక అతి భారముతో కదలలేక నడచుటగాంచి ఆ దివ్యరక్షకుడైన యేసు వారలను చూడగా తాను పడే బాధల గురించి ఏమి పుణ్యస్త్రీలును వారి బిడ్డల పడబోయే వ్యధలను గురించి తలంచారు. యూదాజనులు పొందబోవు శిక్షంతయు అతని కనుల ముందు చంపబడగా యెరూషలేము పట్టణము నాశనమగునని యేసు ఎరిగి కన్నడుచుండెను. కొన్ని దినముల పిమ్మట అనేక జూదులు శత్రువుల చేత యుండెను. అట్టి శిక్షలో ఆ పుణ్యస్త్రీలును బిడ్డలును ఆ శిక్షకు పాత్రులయ్యెదరని యేసు బాధతో, ఓ యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము మీరు ప్రలాపించకండి, మీ నిమిత్తము మీ బిడ్డల నిమిత్తము ఏడ్వండి, దుమఖించండి అని వారిని ఆరడించెను. మరియు వారితో ఎందుకనగా గొడ్రాండును బిడ్డలు కనని గర్భములను పాలీయని స్తనములను భాగ్యవంతులు అని చెప్పే దినములు కడు దగ్గరలోనే యున్నవి. అప్పుడు జనులు పర్వతములతో మామీద పడుడని తిప్పలతో మమ్ము కప్పి పెట్టుడని చెప్పమొదలడెదరు. ఏలయనగా వీరలు పచ్చి మ్రానునకే ఇన్ని చేసిన పక్షమున ఎండిన దానికి ఇంకేమి సంభవించును అనిరి. క్రీస్తుడా, చూడు, అట్టి సమయములో కూడా తనను ఆరడించుటకు వచ్చిన వారిని ఆయనే ఓరడించుచున్నాడు. తన స్వంత బాధలను సహితము గమనింపక ఇతరుల బాధలకు జాలిపడి
ఊరట చెప్పేవారెవరైనా మనలోయున్నారా? నీ సంగతే చెప్పు ఆశయములో ఏమంటావో? యేసు చూపిన సుమాతుకను గమనింపుము కాన నీకు దేవుడు కష్టములు బాధలు ఇచ్చినప్పుడు ఎవరితో చెప్పుకోవద్దు. ఓర్పుతో నీ బాధలు సహింపుము. ఇతరులు బాధలు పడుతుంటే చూచి వారిని ఓదార్చుము. అదే నీకు గొప్ప పుణ్యము. నీవు నీ సోదరులను ఆరడించిన పక్షమున దేవ పాపమన్నింపు అనే ఊరటను తప్పక అనుగ్రహించును. స్త్రీలకు చెప్పి మాటల్ని మాకు చెప్పుచున్నారని భావించెదము. మేము మీకు స్వరచెందుచున్నాము. ప్రభూ, ఎంతటి కష్టాన్నేను భరించి జాలిగుండెతో మా బిడ్డలకు పొరుగువారికి విరుద్ధముగా చేసిన పాపములకు ఓర్పుగా నేర్పుగా సాధధించే శక్తి ఒక్క స్త్రీలకు మాత్రమే ఉన్నదని తెలుస్తుంది. స్త్రీలకు వ్యతిరేకముగా చేస్తున్న అన్యాయ అక్రమాలకు బాధపడుచున్నాము. సృష్టిలో మేము కాని కీడు కాని ఒక్క స్త్రీ వలననే జరుగునని, ఈటి కార్యములకు స్త్రీలే ముందుంటారని మేము తెలుసుకున్నాము. మాలోని స్వార్థము చీకట్లు తొలగించి స్త్రీలు పురుషులందరూ మిమ్ము తెలుసుకుని మీ బోధనల ఆలకించి మిమ్ము ప్రేమించి మీ ఆజ్ఞ పాటించుటకు మాకు మంచి మనస్సును ప్రసాదించండి. పాప పరిహార్థం ఈ లోకంలో మీరు స్త్రీమూర్తిని ఎన్నుకున్నారు. అదేవిధంగా ముత్తింజేడే ముందుగా స్త్రీకే దర్శనమిచ్చి పకల జాతి జనులు స్త్రీయెడల మాతృమిత్ర సహోదరి స్వభావం కలిగా జీవించినట్లు చేయండి. మా వక్రమార్గములను సక్రపరచి పవిత్రాత్మ స్వరమును ఆలకించి మా జీవిత ధ్యేయం నెరవేర్చుటకు మీ కరుణావరములు మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. ప్రార్థన. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారం మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశిపంనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. పవిత్రుడు సర్వశక్తివంతుడు నిత్యుడువు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పవిత్రుడు సర్వశక్తివంతుడు నిత్యుడవు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పవిత్రుడు సర్వశక్తివంతుడు నిత్యుడవు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరు రక్తపాటులను చూసి మా మీద దయగా ఉండండి. స్వామి.